ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మీ కొరకు దేవుని వాగ్దానం. మీరు తెలియజేస్తున్న సమస్యలన్నిటి కొరకు ప్రతిదినం మీ అందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఈ యొక్క వాగ్దానం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీరందరూ తప్పనిసరిగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు వాగ్దానమును చదువుకుందాం. ఇర్మియా 33:3. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. నీవు గ్రహింపలేని సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియచేయుదును. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ఈరోజు అద్భుతమైనటువంటి వాగ్దానాన్ని మన కొరకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. అదేమిటంటే, నాకు మొరపెట్టు, నీకు ఉత్తరం ఇస్తాను. నువ్వు గ్రహించలేని సంగతులను, గొప్ప సంగతులను నీకు తెలియజేస్తాను అంటున్నాడు. అవును ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నువ్వు దేవునికి మొరపెట్టినట్లయితే దేవుడు నీకు ఉత్తరం ఇస్తాను అంటున్నాడు. అంటే నువ్వు మొరపెట్టలేదా, నేను ప్రార్థించడం లేదా అని అంటావేమో. కానీ నువ్వు మొరపెడుతున్నావు. ఇంకా దగ్గరగా దేవునికి సమీపంగా చేరి హృదయపూర్వకంగా ఇరిగి నలిగిన హృదయంతో దేవునికి నువ్వు మొరపెట్టినట్లయితే దేవుడు నీకు ఉత్తరం ఇవ్వాలనుకుంటున్నాడు. నీవు ఏదైతే మొరపెట్టుకుంటున్నావో దానికి జవాబు ఇవ్వాలనుకుంటున్నాడు. కాబట్టి నువ్వు మనుషులకి వెళ్ళి మొరపెట్టి ఉండొచ్చు, లేక బంధువులకి వెళ్ళి మొరపెట్టి ఉండొచ్చు, స్నేహితులకి వెళ్ళి మొరపెట్టి ఉండొచ్చు, ఎక్కడికెక్కడికో వెళ్ళి నువ్వు మొరపెట్టుకుని ఉండొచ్చు, ఎంతమందో వైద్యుల్ని సంప్రదించి మొరపెట్టుకుని ఉండొచ్చు. కానీ నిజమైనటువంటి దేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువునకు నువ్వు మొరపెట్టినట్లయితే ఆయన ఖచ్చితంగా ఆయన సహాయం చేస్తాడు. నీకు జవాబు ఇస్తాడు. నీ సమస్యకు, నీకు ఇబ్బందికి, నీ బాధకి, నీ కష్టానికి పరిష్కారాన్ని చూపిస్తాడు ఆయన. అదే నాకు మొరపెట్టు, నీకు ఉత్తరం ఇస్తాను అంటున్నాడు. అంతేకాదు, నువ్వు గ్రహింపలేని సంగతులను, గూఢమైన సంగతులు నీకు తెలియజేస్తాను అంటున్నాడు. ఈరోజు వరకు నువ్వు ఏ విషయాలైతే గ్రహించలేకపోతున్నావో, ఏ విషయాలైతే నీకు గూఢంగా ఉండిపోయినాయో ఆ విషయాలన్నీ కూడా నేను నీకు తెలియజేస్తాను అంటున్నాడు. నీ జీవితంలో నువ్వు తెలుసుకోలేకపోయినటువంటి విషయాలు ఏంటో, నీ యొక్క జర్నీలో నువ్వేమైతే అర్థం చేసుకోలేకపోయావు, గ్రహించుకోలేకపోయావో, దానివల్ల నీ జీవితంలో, నీ కుటుంబంలో ఏదైతే నువ్వు ఇబ్బంది పడుతున్నావో అవన్నీ నువ్వు తెలుసుకొని చక్కగా నీ జీవితంలో నడుచుకోవడానికి ప్రభు కృప, ఆత్మీయంగా ఇంకా వర్ధిల్లటానికి ప్రభు కృప నీ మీదకు వచ్చి అవన్నీ నీకు తెలియజేస్తానని చెప్పి ప్రభు ఈ దినం మాట ఇస్తా ఉన్నాడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు దేవునికి మొరపెట్టు. నువ్వు గొప్ప సంగతులను చూడబోతున్నావు, నువ్వు గ్రహింపమైన సంగతులను చూడబోతున్నావు. ఆశ్చర్యమైన క్రియలు దేవుడు నీకు తెలియజేయబోతున్నాడు. నీ జీవితంలో అనేకమైన విషయాలు నీకు దేవుడు బయలుపరచబోతూ ఉన్నాడు. అనగా దేవుని యొక్క కార్యాలు నువ్వు పొందబోతా ఉన్నావు, మేలు పొందబోతున్నావు, సహాయాన్ని పొందబోతున్నావు. నువ్వు మొరపెట్టు, 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 మొరపెట్టు. నిజంగా మొరపెట్టు. ఎంత సమయమైనా మొరపెట్టు, ఇడవక మొరపెట్టు, పట్టుదలగా మొరపెట్టు. మొరపెడుతూనే ఉండు. దేవుడు నీకు కార్యం చేసే వరకు ఇసుగిపోబాకు. ప్రార్థించడంలో ఇసుగిపోబాకు. ప్రార్థిస్తూనే ఉండు. దేవుని కార్యం తొందరలో నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ యొక్క భవిష్యత్తులో, నీ యొక్క కుటుంబ విషయంలో, నీ బిడ్డల విషయంలో, నీ యొక్క వ్యాపారంలో, ఉద్యోగంలో, పనిబాటల్లో అన్నిట్లో దేవుని కార్యము, దేవుడు ఎలా చేస్తాడో, దేవుడు ఎలా జరిగిస్తాడో, అది ఎలా ఉంటుందో దేవుడు నీ జీవితంలో చూపించబోతున్నాడు, నీకు అనుగ్రహించబోతూ ఉన్నాడు. యేసు నామములో నువ్వు నిశ్చయంగా పొందుకొని పోతా ఉన్నావు. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ దినమందు ప్రభువా, మీరు మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. నీ ఆత్మ ద్వారా ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని, ప్రతి ఒక్కరిని మీరు బలపరిచి, దీవించి, ఆశీర్వదించి వర్ధలు చేయమని ప్రార్థిస్తున్నాను. అన్ని విధాలుగా నీ కార్యాలు, నీ మేలు, నీ సంతోషం, నీ సమాధానం ప్రతి బిడ్డకి, ప్రతి కుటుంబానికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. మొరపెడుతున్న ప్రతి బిడ్డకు జవాబు దయచేయమని, నీ వాగ్దానం నెరవేర్చమని, గొడవైన సంగతులు, గొప్ప సంగతులు బయలుపరిచి నిన్ను మహింపరచుకోమని, ఏదైనా పుట్టినరోజు, నివాదనం జరుపుకున్న వ్యక్తుల్ని, బిడ్డల్ని, కుటుంబాన్ని పేరు పేరు మీరు ఆశీర్వదించి, దీవించి, కాపాడి వర్ధలు చేయమని, నీ నిండైన కార్యాలు ప్రతి కుటుంబంకు, ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించమని, నువ్వు తోడు నడిపించమని, నా మహిమ తెచ్చుకోమని, సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు నీకు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.